హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాగ్స్. ఎప్పటి నుంచో జియో ఫైబర్ అదేవిధంగా ఎయిర్ ఫైబర్ కస్టమర్స్ ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ గా మీరు డిటిహెచ్ లాగా టీవీని అయితే వాచ్ చేయొచ్చు. బట్ కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి, అవి తప్పకుండా తెలుసుకోవాలి. ఆల్రెడీ జియో ఫైబర్ అదేవిధంగా ఎయిర్ ఫైబర్ యూజ్ చేస్తున్న కస్టమర్స్ కి జియో ప్లస్ టీవీ యాప్ గురించి అయితే తెలుసుంటుంది. రీసెంట్ గా అడిషనల్ గా మరొక లైవ్ టీవీ యాప్ అయితే జియో లాంచ్ చేయడం జరిగింది. జియో ప్లస్ టీవీ యాప్ తోటి మనకి ఇప్పుడు లైవ్ టీవీ యాప్ కూడా అవైలబుల్ ఉంది. ముందుగా మనకు కొత్తగా వచ్చిన లైవ్ టీవీ యాప్ రివ్యూ చూద్దాం. టీవీ ఛానల్స్ ఎలా వస్తున్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. దాని తర్వాత రెండింటికి డీటెయిల్స్ కంపారిజన్ అయితే చేద్దాం. ఈ టీవీలో లైవ్ టీవీ యాప్ ని యూజ్ చేయొచ్చు, ప్లస్ టీవీ, లైవ్ టీవీ ఈ రెండిట్లో ఏ యాప్ బెటర్ గా ఉంటుంది అన్ని విషయాలు ఫుల్ గా అయితే మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. కొత్తగా వచ్చిన లైవ్ టీవీ యొక్క ఫీచర్స్ మనం చూసినట్లయితే దీంట్లో మనకు 1000+ డిజిటల్ ఛానల్స్ అయితే వస్తాయి. 150+ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉంటాయి. 350 న్యూస్ ఛానల్స్, 40+ స్పోర్ట్స్ ఛానల్స్, 50+ ఇంటర్నేషనల్ ఛానల్స్, 450+ రీజనల్ ఛానల్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. ఏ విధమైనటువంటి ఎక్స్ట్రా చార్జెస్ లేకుండా 250+ HD ఛానల్స్ అయితే మనకు వస్తాయి. జియో ఫైబర్ అదే విధంగా ఎయిర్ ఫైబర్ యూజ్ చేసే వాళ్ళకి జియో లైవ్ యాప్ అనేది మనకు ఎప్పటి నుంచో అవైలబుల్ అయితే ఉంది. ఇంత ముందు మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఏ డీటెయిల్స్ అయితే వచ్చేవి కాదు. ప్రెసెంట్ గా వీళ్ళు దీనికి లైవ్ టీవీని అయితే కనెక్ట్ చేయడం జరిగింది. లైవ్ టీవీ చూడాలనుకుంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రిమోట్ లోనే ఒక బటన్ అయితే ఇవ్వడం జరిగింది, లైవ్ టీవీ అని చెప్పి. మీరు ఆ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ గా జియో లైవ్ టీవీ అయితే ఓపెన్ అవుతుంది. లేదనుకుంటే మీరు హోమ్ పేజ్ లోకి వెళ్ళినా మీకు లైవ్ టీవీ యాప్ అయితే కనిపిస్తుంది. యాప్ మీద క్లిక్ చేసినా డైరెక్ట్ గా మీకు టీవీ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు టీవీ రిమోట్ నుంచి ఆపరేట్ చేసినా లేదంటే హోమ్ పేజ్ నుంచి ఆపరేట్ చేసినా డైరెక్ట్ గా మీకు లైవ్ టీవీ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ చూసినట్టుగా టీవీ ఛానల్స్ అయితే ప్లే అవుతుంటాయి. అదే విధంగా మీకు రిమోట్ మీద ఒక రెడ్ బటన్ అయితే ఉంటుంది. ఈ రెడ్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు టీవీ గైడ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఛానల్ ని సెట్ చేసుకోవడానికి, అదే విధంగా ఫేవరెట్ ఛానల్ చూడడానికి, హెచ్డి ఛానల్స్, న్యూస్ ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, అది దానికి కేటగిరీ వైజ్ గా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. టీవీ ఛానల్స్ మీరు ఆపరేట్ చేయాలనుకుంటే మీరు రెండు రకాలుగా టీవీ ఛానల్స్ అయితే ఆపరేట్ చేయొచ్చు. ప్రతి టీవీ ఛానల్ కూడా ఒక నెంబర్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ గా మీరు రిమోట్ లో నెంబర్ ఎంటర్ చేసి ఈ విధంగా టీవీ ఛానల్స్ అయితే వాచ్ చేయొచ్చు. లేదనుకుంటే మీ రిమోట్ లో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్ బటన్ ద్వారా కూడా మీరు టీవీ ఛానల్స్ అయితే మార్చుకోవచ్చు. అదే విధంగా మనకు దీంట్లో ఫేవరెట్ గా టీవీ ఛానల్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ గా మీరు ఏదైనా ఛానల్ ఓపెన్ చేయగానే మీకు బాటమ్ లో అయితే ఫేవరెట్, రిమైండర్, సెట్ రిమైండర్ ఇలాంటి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు టీవీ ఛానల్ చూస్తున్నప్పుడు రెడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఛానల్ ఫేవరెట్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు ఫేవరెట్ గా చేసుకున్న ఛానల్ చూడాలనుకుంటే రెడ్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. రెడ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఫేవరెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఫేవరెట్ గా పెట్టుకున్న టీవీ ఛానల్స్ అన్ని అయితే డిస్ప్లే అవుతాయి. మీకు నచ్చిన టీవీ ఛానల్స్ ని మీరు క్లిక్ చేసి వాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. రెగ్యులర్ గా మనం వాచ్ చేసే అన్ని తెలుగు ఛానల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మా టీవీ, ఈటీవీ, జెమినీ, జీ తెలుగు ఇలాంటి అన్ని ఛానల్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. అన్ని కూడా మనకు రెగ్యులర్ గా డిటిహెచ్ లో ఏ విధంగా అయితే ప్లే అవుతాయో ఏ విధంగా అయితే ఇక్కడ ప్లే అవ్వడం జరుగుతుంది. బట్ ఓన్లీ జెమినీ టీవీ మాత్రం ఇంకా సన్ నెక్స్ట్ యాప్ నుంచి అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. బట్ మీరు డైరెక్ట్ గా బ్యాక్ వస్తే మళ్ళీ ఇది డైరెక్ట్ గా జియో టీవీ యాప్ లోకి రావడం జరుగుతుంది. ఇంతకు ముందు మీరు ఏ టీవీ ఛానల్ చూస్తున్నప్పుడు జెమినీ పెట్టుకున్నారో ఆ టీవీ ఛానల్ ప్లే అవుతుంది. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ప్రతి టీవీ ఛానల్ మనం వాచ్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్ బాటమ్ లో మనకు జియో టీవీ అని చెప్పి వాటర్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. జనరల్ గా మనం యూజ్ చేసే డిటిహెచ్ లాగా ఇక్కడ రావడం జరుగుతుంది. ఎయిర్టెల్ యూజ్ చేసే వాళ్ళకి ఎయిర్టెల్ అని వస్తుంది, సన్ నెక్స్ట్ వాళ్ళకు సన్ నెక్స్ట్. సేమ్ వేలో ఇక్కడ జియో టీవీ అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్ గా మనం చూసినట్లయితే పిక్చర్ క్వాలిటీ అయితే పర్లేదు అనిపిస్తుంది. అదే విధంగా సౌండ్ క్వాలిటీ కూడా బానే ఉంది. ఎవరైతే ఎయిర్టెల్ అదే విధంగా సన్ నెక్స్ట్ లాంటి డిటిహెచ్ చూస్తారో వాళ్ళకి సేమ్ ఫీలింగ్ అయితే రావడం జరుగుతుంది. జియో టీవీ అదే విధంగా జియో ప్లస్ టీవీకి మనం కంపారిజన్ చూసినట్లయితే ఫస్ట్ మనం ఇనిషియల్ స్క్రీన్ చూసినట్లయితే జియో ప్లస్ టీవీ అదే విధంగా జియో లైవ్ టీవీ అనేది రెండిటి కూడా డిఫరెంట్ గా ఉంటాయి. జియో లైవ్ టీవీ మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ముందుగా టీవీ ఛానల్ అయితే ప్లే అవుతుంది. బాటమ్ లో మనకు రెడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే టీవీ గైడ్ ఓపెన్ అవుతుందని ఆప్షన్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది. అదే మనము జియో ప్లస్ టీవీలోకి వెళ్ళినట్లయితే బాటమ్ లో మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. రెడ్ తోటి క్లిక్ చేస్తే మనకు టీవీ గైడ్ ఓపెన్ అవుతుంది. ఎల్లో దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు లాంగ్వేజ్ ఓపెన్ అవుతుంది. బ్లూ ని క్లిక్ చేసినట్లయితే మీకు సెర్చ్ ఆప్షన్ రావడం జరుగుతుంది. అదే విధంగా మనకు టీవీ గైడ్ ఆప్షన్ కూడా మనకు రెండిట్లో అయితే డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది. జియో ప్లస్ టీవీలో మీరు టీవీ గైడ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే లాంగ్వేజ్ అదే విధంగా మీకు కేటగిరీ ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తాయి. అదే మీరు
జియో లైవ్ టీవీ యాప్ ని ఓపెన్ చేసి టీవీ గైడ్ రెడ్ బటన్ ని క్లిక్ చేసినట్లయితే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సెర్చ్ ఫేవరెట్, అదే విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అదే విధంగా మనము టీవీ ఛానల్స్ ను ఫేవరెట్ గా పెట్టుకున్న తర్వాత ఫేవరెట్ ఛానల్స్ మనం చూడాలనుకుంటే ఆప్షన్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి. ఒకవేళ మీరు జియో ప్లస్ టీవీ యాప్ లో ప్లే చేయాలనుకుంటే మీరైతే ముందుగా రెడ్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు కేటగిరీ, అదే విధంగా లాంగ్వేజ్ ఆప్షన్స్ వస్తాయి. కేటగిరీలో మీరు క్లిక్ చేస్తే ఫేవరెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫేవరెట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఫేవరెట్ గా పెట్టుకున్న టీవీ ఛానల్స్ అయితే వస్తాయి. నుంచి క్లిక్ చేసి మీరు వాచ్ అయితే చేయొచ్చు. అదే మీరు జియో టీవీ లైవ్ యాప్ లో చూడాలనుకుంటే ముందుగా మీరు ఈ రెడ్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. రెడ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఫేవరెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఫేవరెట్ గా పెట్టుకున్న టీవీ ఛానల్స్ వస్తాయి. వాటి మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఛానల్ అయితే వాచ్ చేయొచ్చు. టీవీ ఛానల్స్ లిస్ట్ మనకు జియో ప్లస్ టీవీ, అదే విధంగా జియో టీవీలో కూడా సేమ్ లిస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. 1000 టీవీ ఛానల్స్ వస్తాయి, 250 ప్లస్ హెచ్డి ఛానల్స్ వస్తాయి, అన్ని తెలుగు ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా మనం రిమోట్ లో చూసినట్లయితే జియో టీవీకి, అదే విధంగా జియో ప్లస్ టీవీకి సెపరేట్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు జియో టీవీ చూడాలనుకుంటే జియో టీవీ బటన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. జియో ప్లస్ టీవీ చూడాలనుకుంటే జియో ప్లస్ టీవీ బటన్ అయితే ప్లే చేయాల్సి ఉంటుంది. ప్రెసెంట్ గా మనకు రెండు కూడా ప్లే అవుతున్నాయి, జియో ప్లస్ టీవీ అదే విధంగా జియో టీవీ. రెండు యాప్ లో కూడా మనకు ఫేవరెట్, అదే విధంగా రిమైండర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అదే విధంగా జియో టీవీ, జియో ప్లస్ టీవీలో కూడా నెంబర్ తోటి ఆపరేట్ చేయొచ్చు. అదే విధంగా మీరు రిమోట్ లో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్ బటన్ తో కూడా ఆపరేట్ చేయొచ్చు. రెండు కూడా సిమిలర్ గానే ఉంటాయి. మేజర్ గా చూసినట్లయితే జియో ప్లస్ టీవీ యాప్ మనం ఓపెన్ చేసినప్పుడు దీని యొక్క లుక్ అండ్ ఫీల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. డిజిటల్ టీవీ, మూవీ, మ్యూజిక్ అంటే ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదే మీరు జియో టీవీ చూసినట్లయితే జియో టీవీలో మనకు ఏ ఆప్షన్స్ అయితే లేవు. జియో ప్లస్ టీవీలో మీకు నచ్చిన మూవీ ఉన్నట్లయితే డైరెక్ట్ గా మీరు జియో ప్లస్ టీవీ యాప్ నుంచే ప్లే చేయొచ్చు. ఒకవేళ మీకు నచ్చిన మూవీ అనేది అమెజాన్ ప్రైమ్ లో ఉంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచే ప్లే చేస్తే ఆ యాప్ లో ప్లే అవుతుంది. అదే విధంగా సన్ నెక్స్ట్ లో ఏదైనా మూవీ ఉన్నట్లయితే డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచే ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ దీంట్లో మేజర్ అడ్వాంటేజ్ మనం చూసినట్లయితే టీవీ ప్లస్ ఓటీటీ అయితే మనం వాచ్ చేయొచ్చు. ఫస్ట్ టీవీ, అదే విధంగా సెకండ్ టీవీలో కూడా. అదే మనం జియో ప్లస్ టీవీ చూసినట్లయితే ఎవరికైతే సెటప్ బాక్స్ ఉందో వాళ్ళు మాత్రమే ఇది వాచ్ చేయగలుగుతారు. సెటప్ బాక్స్ లేకుండా మీరు సెకండ్ టీవీలో చూడాలనుకుంటే మనకు ఆప్షన్ అయితే అవైలబుల్ లేదు. పిక్చర్ క్వాలిటీ చూసినట్లయితే నాకు పర్సనల్ గా జియో ప్లస్ టీవీ యాప్ లో నాకు కొంచెం బెటర్ గా అనిపించింది. మీకు రెండిట్లో ఉన్నటువంటి పిక్చర్ అయితే మీకు ఇక్కడ మీకు రిఫరెన్స్ గా ఇస్తాను. మీరు జియో ప్లస్ టీవీలో చూడొచ్చు. ఇక్కడ మీకు మా టీవీ హెచ్డి ఛానల్స్ అయితే ప్లే చేస్తున్నాను. క్వాలిటీని మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ దాంట్లో జియో లైవ్ టీవీలో కూడా సేమ్ టీవీ ఛానల్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మీరు పిక్చర్ క్వాలిటీ అయితే చూడొచ్చు. రెండింటిని అయితే మీరు కంపారిజన్ చేసుకోవచ్చు. జియో లైవ్ టీవీలో ఏ విధంగా వస్తుంది, అదే విధంగా జియో ప్లస్ టీవీలో ఏ విధంగా వస్తుంది. రెండిట్లో మీకు ఏది బాగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నాకు పర్సనల్ గా ముందు చెప్పినట్టుగా జియో ప్లస్ టీవీలోనే నాకు పిక్చర్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్ గా అనిపించింది. ఒకవేళ మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్లయితే దేంట్లో మీకు బాగా అనిపించిందో కామెంట్ చేయండి. మనం చూసినట్లయితే మనకు రెండిట్లో కూడా ఒకేలాగా ఉంది, డిఫరెన్స్ అయితే ఏం లేదు. రెండిట్లో మనం కంక్లూజన్ చూసినట్లయితే జియో టీవీ అదే విధంగా జియో ప్లస్ టీవీలో ఇనిషియల్ స్క్రీన్ అనేది రెండిట్లో కూడా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. జియో ప్లస్ టీవీ యాప్ అనేది మనకు టీవీ ఛానల్స్ అదే విధంగా ఓటీటీ వాచ్ చేయడానికి ఎక్స్క్లూజివ్ గా దీన్ని ఇవ్వడం అయితే జరిగింది. జియో టీవీ యాప్ అనేది మనకు ఎక్స్క్లూజివ్ గా మనకు టీవీ ఛానల్ వాచ్ చేయడానికి మాత్రమే ఇవ్వడం జరిగింది. జియో టీవీ యూజ్ చేసినా కూడా మనం ఓటీటీస్ అయితే వాచ్ చేయొచ్చు. వాచ్ చేయాలనుకుంటే మీరు ఇండివిజువల్ గా యాప్ లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఇండివిజువల్ గా యాప్ ను ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన మూవీస్ అదే విధంగా షోస్ అయితే వాచ్ చేయాల్సి ఉంటుంది. మేజర్ ఇంపార్టెంట్ గా చూసినట్లయితే జియో ప్లస్ టీవీ అనేది మనకు రెండు టీవీలో కూడా వాచ్ చేయొచ్చు. సెటప్ బాక్స్ తో వాచ్ చేయొచ్చు. అదే విధంగా మీ దగ్గర సెకండ్ టీవీ ఉంటే యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్ గా అయితే వాచ్ చేయొచ్చు. అదే మనకు జియో లైవ్ టీవీ అనేది సెకండ్ టీవీలో వాచ్ చేయడానికి ఆప్షన్ లేదు. ఇది మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ యాప్ లో కూడా అవైలబుల్ అయితే లేదు. జియో లైవ్ టీవీ యాప్ మనకు ఓన్లీ సెటప్ బాక్స్ లోనే అవైలబుల్ ఉంది. సెటప్ బాక్స్ ఉంటే మాత్రమే టీవీ ఛానల్స్ అయితే వాచ్ చేయగలరు. జియో లైవ్ టీవీ అనేది మనకు మొబైల్ లో ఆల్రెడీ ఉంది. చాలా సంవత్సరాల నుంచి మనం లైవ్ టీవీని అయితే వాచ్ చేస్తాం. సేమ్ లైవ్ టీవీ యాప్ అయితే ఇక్కడ జియో ఫైబర్ అదే విధంగా ఎయిర్ ఫైబర్ యూజ్ చేసుకునే కస్టమర్స్ కి అయితే వాళ్ళు అడిషనల్ గా అయితే ఇవ్వడం జరిగింది. మనకు జియో లైవ్ టీవీ మొబైల్ లో ఏ విధంగా అయితే వస్తుందో సేమ్ వే లో ఇక్కడైతే రావడం జరుగుతుంది. రెండు టీవీ యాప్స్ ఎందుకు తీసుకొచ్చారో ఇప్పటి వరకు అయితే తెలియదు. ప్రజెంట్ గా టీవీ ఛానల్ వాచ్ చేయడానికి మీరు రెండు యాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. హోమ్ పేజ్ మనం చూసినట్లయితే రెండు యాప్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు సెటప్ బాక్స్ అడిషనల్ గా కావాలనుకుంటే మీరు 1800 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఎవ్రీ మంత్ రెంటల్ 200 రూపీస్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సెటప్ బాక్స్ ని మీరు ఓన్లీ జియో నెట్వర్క్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. దగ్గర ఉన్న అదర్ నెట్వర్క్ కనెక్ట్ చేసి కూడా టీవీ ఛానల్స్ అయితే వాచ్ చేయొచ్చు. దాంతో పాటు ఓటీటీస్ కూడా చూడొచ్చు. ఫైబర్ గానీ ఎయిర్ ఫైబర్ గానీ కనెక్షన్ ఉన్నట్లయితే డైరెక్ట్ గా మీరు ఆ నెంబర్ తో లాగిన్ అయ్యి అదర్ టీవీలో కూడా మీరు టీవీ ఛానల్స్ ఓటీటీ అయితే వాచ్ చేయొచ్చు. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ లాగ్.